ఏం చేశారు మీరు? ఏం ఒరగబెట్టారు రాయలసీమకు అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఈరోజు రాయలసీమకు జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాయలసీమకు న్యాయం చేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 5 ఏళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు వివరించి, రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో తెలియజేసే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర వైసీపీ దీక్ష చేయాలి. వాళ్ళు ఏం చేశారో చెప్పి దీక్ష చేయాలని చెప్పి నేను అడుగుతూ ఉండా. దాదాపుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హంద్రీనీవాకు 1700 క్యూసెక్కుల సామర్థ్యం పెంచి, అంటే 3500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా 3850 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా కుప్పానికి తీసిపోయిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. మీరు కూడా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు ఏడవాలనా నవ్వాలనో మీరే చెప్పాలి. ఏమైనాయి? గతంలో కడప జిల్లాలో మీరు అడిషనల్ లిఫ్ట్ గండికోట నుంచి అని చెప్పి హడావిడిగా 4600 కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి ఆ ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశావో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కడప జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు దాదాపు 12,000 కోట్లతో మీరు జీవోలు ఇచ్చారు. ఒక్క ప్రాజెక్టులో కూడా 12,000 కోట్లలో 12 కోట్లు కూడా ఖర్చు చేయకుండా మీరు ఇచ్చిన జీవోలన్నీ క్యాన్సిల్ చేశారు. రాజోలి ప్రాజెక్టు ఎందుకు జీవో ఇచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు కడప జిల్లాలో అని చెప్పి నేను అడుగుతూ ఉంటా. కడప జిల్లాలో ఉన్న జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టును, జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ను ఎందుకు పూర్తి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు మీరు పోతిరెడ్డిపాడుకు పోయి మొసలి కన్నీళ్లు గారుస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మీరు పోతిరెడ్డిపాడు డ్రామా ఆడుతున్నారు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పైన ఎన్జిటి స్టే విధిస్తే 4 సంవత్సరాల్లో కనీసం ఒక్కరోజు కూడా కౌంటర్ వేయని మీ ప్రభుత్వం ఈరోజు రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజంగా రాయలసీమలో తన గురువు కేసీఆర్ను రాయలసీమ లిఫ్ట్ కోసం ఎందుకు మీరు ఒప్పించలేకపోయినారు? ఆ రోజు మీరు కేసీఆర్ ములాఖత్తులో ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో కనీసం అంటే 100 సార్లు మీరు ప్రధానమంత్రిని కలిశారు కదా. కలిసినప్పుడు ఎన్జిటి స్టేని ఎందుకు ఎత్తించలేకపోయినారు మీరు? ఈరోజు ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఫైన్ వేసింది. మీరు నిబంధనలు అతిక్రమించినారని చెప్పి ఫైన్ వేస్తే ఆ ఫైను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పడే పరిస్థితికి వచ్చింది. అంటే అవగాహన లేకుండా ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఇట్లే ఉంటుంది. ఈరోజు అందుకే పోతిరెడ్డిపాడు నుంచి ఈ సంవత్సరంలో దాదాపు 300 టీఎంసీలు పైగా రాయలసీమలో నీటి నిల్వ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నీటి వినియోగంలో ఆయనే స్టార్ట్ అని చెప్పి రైతులకు తెలుసు. ఈరోజు రాయలసీమ రైతులకు మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల్లో ఒక్క డ్రిప్ పరికరం అన్న ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతూ ఉండా. 10% కడితే 90% సబ్సిడీతో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు మళ్ళా డ్రిప్ పరికరాలని రైతులకు ఇచ్చి ఉద్యాన పంటల హబ్గా రాయలసీమను తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి పూర్వోదయ పథకం ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయలు నిధులు రాబట్టేదానికి, నిధులు సంపాదించేదానికి నిత్యం కృషి చేస్తున్న విషయం కూడా ప్రజలకు అర్థం కావాలా. ఈరోజు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైంది? వేదవతి ప్రాజెక్ట్ ఏమైంది? ఇట్లాంటి అన్ని ప్రాజెక్టులు కూడా జీవోలు ఇవ్వడం, 5 సంవత్సరాలు పరిపాలనలో ఉండి నిలిపివేయడం తప్ప మీరు రాయలసీమకు చేసింది ఏమీ లేదు.